హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి డైలీ రొటీన్ లాగండి. ఉరుకులు పరుగులు ఉదయం కొంచెం త్వరగా లేసామనుకో పనులన్నీ నీట్గా నిదానంగా చేసుకోవచ్చు. కొంచెం లేట్గా లేసామనుకో అన్నీ హడావుడిగా ఉంటాయి. ఉదయం తొందరగా లేసినా లేట్గా లేసినా వెళ్ళే టైం మాత్రం ఒకటే అండి. తొందరగా లేసామనుకో అన్నీ నీట్గా సర్దుకుంటాం, కొంచెం వంట చేసుకుంటాం, ఇంకేమైనా పనులు ఉంటే చిన్న చిన్న పనులు చేస్తాము. ఇంకా లేటుగా లేస్తే ఏం పని చేసేది ఉండదు. జస్ట్ స్నానం చేసామా, 2 దీపాలు వెలిగించామా, దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఇవాళ అయితే త్వరగానే వేసానండి. కొంచెం బట్టలు ఉంటే వాష్ చేశానంటే వాషింగ్ మిషన్లో వేస్తానని. మనకి కొంచెం బ్లౌజులు, కర్చీఫ్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం వాష్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కిచెన్ నీట్గా సర్దేసి అయితే అవన్నీ తీయలేదు. ఏమంటే మీరు కొంతమంది కోరారు కదా అన్నట్టుగా, అంటే నిన్న ఒక వీడియో పెట్టాను కదా వ్లాగ్స్ ఇంకా తీయాలంటే నాకు కూడా కొంచెం కంటెంట్ లేదు, ఏం చేయాలి అని పెడితే కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ చేయరు. చాలా బాగా అనిపించిందండి. కొంతమందే రెస్పాండ్ అయినప్పటికీ అంటే మీ వ్లాగ్స్కి అడెక్ట్ అయ్యాము, ఏదో ఒకటి మీరు చేసుకునే వీడియో పెట్టండి అన్నారు. అందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండటం అది నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మామూలుగా మనల్ని మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏంటో తెలుసు, వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, బాగుంటుంది. కానీ మనం ఎవరో తెలియదు, జస్ట్ మన వ్లాగ్స్ చూసి మనకి అడెక్ట్ అయ్యి కొంచెం మంచిగా పాజిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు చాలామంది, రోజు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. యూఎస్ఏ నుంచి ఒక మేడం గారైతే డైలీ కామెంట్ పెడతారు, చాలా బాగా ఇంకా మనకి బూస్టప్ ఇచ్చి మంచి సజెషన్స్ ఇస్తారు, మంచిగా బాగుంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది సిస్టర్స్ అయితే డైలీ కామెంట్ అయితే పెడుతుంటారు. ఇంకొక మేడం కూడా కామెంట్ పెడతారు, ఇంకొకరి శ్వేతారెడ్డి సిస్టర్ కూడా రోజు అయితే కామెంట్ పెడుతుంటారు. అందుకని వాళ్ళ కోసమైనా నేను ఏం పనులు చేసుకుంటానో అవైతే పెడదాం అనుకున్నాను. ఇంకా కొంచెం పొంగనాలు అయితే వేసుకున్నాను అండి. అంత ముందు రోజు పొంగనాలు పిండి కలిపింటివి, అదైతే కొంచెం త్వరగా అవుతుందని వేసుకున్నాను. ఇంకా అయితే 2 డేస్ నుంచి ట్రైన్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ ట్రైను మార్నింగ్ అంటే నాకు హాఫ్ డే స్కూల్ అప్పుడు ఇంకా ఎర్లీకి వెళ్ళేది ఒక ట్రైన్ ఉండింది. అప్పుడు అనుకుంటుంది నేను, అయ్యో మామూలు నార్మల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ ఉంటే బాగుండు కదా అని. ట్రైన్ సదుపాయం లేదు, అంటే ఎర్లీగా 6కే వెళ్ళాలి. అప్పుడు అదైతే ఉంది, కానీ మామూలుగా 9కి స్కూల్కి వెళ్ళేటప్పటికి లేదనమాట. అనుకున్నాను అనమాట అప్పుడు స్కూలు 9కి వెళ్ళటానికి కూడా ట్రైన్ ఉంటే బాగుండు కదా దేవుడా అని. అయితే ఈ మధ్య రీసెంట్గా ఈ ట్రైన్ అయితే పడిందండి, నా కోసమే పడినట్టు. దేవుడు అన్నీ అట్లా మనము నాకు అనిపిస్తుంది, నేను జాబ్ జాయిన్ అవ్వటం కానీ అన్నీ మంచివి వచ్చినాయంటే నాకు మా కొలీగ్ కూడా మా బంధువుల అబ్బాయి అనమాట. అట్లా నాకు ఏది ఇబ్బంది లేకుండా వచ్చినాయి అన్నీ కూడా, అంటే కష్టపడకుండా అన్నట్టుగా అనమాట. ఇప్పుడు మనం పనిచేసే దగ్గర మన బంధువుల అబ్బాయి ఉంటే మనల్ని అర్థం చేసుకుంటే మనం అన్నీ పర్ఫెక్ట్ చేస్తాం, అయినప్పటికీ వేరే వాళ్ళ దగ్గర మనం కలిసిపోలేము. కానీ మన వాళ్ళైతే సొంత వాళ్ళైతే బాగుంటుంది కదా, అట్లా తెలియకుండా ఇద్దరం ఒకే ప్లేస్ కోరుకున్నాము అట్లా అనమాట. ఇంకా అలాగే వెళ్ళే జర్నీ కూడా కష్టం అనిపిస్తుంది. ఉదయం పూట లేట్ అవుతుంది, అంటే బస్కి వెళ్ళాలంటే చాలా 2 అవర్స్ పడుతుంది. ఇంకా ఈ మధ్య రీసెంట్గా ట్రైన్ పడింది అనమాట. అందుకే మొన్న ఫస్ట్ 2 డేస్ బస్కి వెళ్ళాను, కానీ ట్రైన్ ఏ టైంకి వెళ్తుందో అంతగా అవగాహన లేకున్నది. తర్వాత వేరే మేడం చెప్పారనమాట, ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వెళ్తుంది మేడం, వెళ్దామనంటే సరేనే 2 డేస్ నుంచి అయితే ట్రైన్కి వెళ్తున్నానండి. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి డిష్ వాషర్ అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా నిన్ననే వచ్చింది, ఇది ఇవాళ కాదు. నేను బుధవారం వస్తాను అనుకున్నా, నిన్ననే వచ్చింది. ఇంకా నిన్నైతే ఏం వీడియో తీయలేదు. ఇవాళ మా వారు ఇటు కిచెన్లో యూటిలిటీ ఏరియా ఉంటుంది కదా, అటు సైడ్ అయితే పెట్టేశారండి. అయితే యాక్చువల్గా డోరు పట్టలేదంట, అది డోరు తీసి పక్కకు పెట్టి తర్వాత లోపల పెట్టేశారు. అంటే చిన్నగా ఇచ్చారు కదా, అందుకని. అంటే మనకి ఇల్లు మనం కట్టించుకున్నా కానీ ఇట్లా మనకి అపార్ట్మెంట్లో కట్టించినా కొంచెం అనేది ఆడ కొంచెం వెడల్పు అయితే ఇంకొక 2 ఇంచులు పెట్టింటే బాగుండు అనిపించింది. ఇంకా లేకుంటే డోర్ ఉప్పదీయకుండా పని జరిగేది. ఇంకా అయినప్పటికీ మా వారు ఎట్లయితే నీట్గా అయితే సెట్ చేశారండి. యాక్చువల్గా నిన్న అనుకున్నాను అనమాట, ఇది ఎక్కడ పెట్టాలి అని. కిచెన్లో అయితే పట్టదు, అది చిన్నగా ఉంది. అంటే ఎక్కడ పెట్టాలో నేను యాక్చువల్గా ఇటు సైడ్ కిచెన్ సైడ్ పెట్టాలని కొనుక్కున్నాను అనమాట. ఇంకో సైడ్ బాల్కనీ ఉంది, అటు సైడు వాషింగ్ మిషన్ ఉంది కానీ తడిచిపోతుందని అది హాల్లో పెట్టేశాము. ఇటు సైడ్ కూడా తడుస్తుంది, కానీ కొంచెం ఇంకా దీన్ని ఏదైనా తడవకుండా చేయాలి. ఇంకా ప్లగ్ అయితే ఇటు యువతలకి ఇప్పుడు జార్స్ ఉన్నాయి కదా, యువతల ఈ సైడ్ అయితే అవతలగా మనకి కనెక్షన్ అయితే లేదు, యువతల ఉంది కదా అక్కడైతే ఫిట్ చేశాడు. ఆల్రెడీ ఇక్కడ చిన్న ఇదైతే ప్లగ్ ఉండింది, కానీ పోయింటే ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగు చేసి మా వారైతే పెట్టారండి. మా వారికి కరెంటు పని అయితే దాదాపు అంతా తెలుసండి. అంటే ఇంటికి కరెంటు కనెక్షన్ ఇవ్వటం, ప్లగ్గులు, స్విచ్లు, ఇంకా ఇలాంటివి ఫ్యాన్లు బిగించడం, లైట్లు బిగించడం, ఇలాంటివన్నీ తెలుసు. మా వారు ఐటీఐ డిస్కంటిన్యూ అయినప్పటికీ కరెంటు పని అయితే అంతా తెలుసు. కాబట్టి ఏమైనా చిన్న ఏమన్నా ఉంటే మాకు ఎలక్ట్రీషియన్తో పని లేదు, మా వారే అన్నీ చేసేస్తారు. ఇంకా మా వారే అన్నీ ఇక్కడ ఫిట్ చేశారంట. మొత్తం బయటికి లాగాలి.
వచ్చిన కాడు ఎంతవరకు యూజ్ అయితే మనం వాడితే కదా తెలిసేది. ఇది ఇంతవరకు వచ్చేది ఇంకా గాడికి వచ్చేది. కరెక్ట్ సెట్ అయిందబ్బా. ఇవి 5 స్పూన్లు అవి పెట్టుకోవాలి. కొంతమంది యూజ్ ఉండదు, అవసరం. ఇది డబల్ పని అని చెప్తారు కొంతమంది. సర్దుకుంటే ఈజీగా ఉంటుంది అంతే, సర్దుకోని వాళ్ళంతే. కొంతమంది ఏమో పని అవుతుంది జరుగుతుంది అంటారు. కొంతమంది బాగానే సెట్ చేసినారు. అయితే డోర్ అంతా ఉప్ప తీసి మళ్ళీ వేయించిన అయితే. అందుకే డోర్లు ఎత్తేటప్పుడు కొలతలు పెట్టాలి కొంచెం. ఇట్లాంటి ఏమైనా కొనుక్కున్నప్పుడు చూసిన రావాలన్నా కానీ ఇది కష్టమే. పెట్టుకోవాలన్నా రాదు, ఇది చిన్నగా ఉంది. అందుకే కొంచెం మెడల్ పెడితే డోర్లు ఎప్పుడైనా ఇప్పుడు యూటిలిటీ ఏరియా ఇచ్చింది సరిపోదని లాగుండలేదు. వాకిలు పీకి పెట్టా సరిపోయినాయి. వాషింగ్ మిషన్ పెట్టుకోవాలని కొంతమంది వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి, వాళ్ళకైనా సరిపోదు. ఆ పాత్రని స్టాండ్ పెట్టా దీనికి. మన పాత వాషింగ్ మిషన్ బాగా పెట్టినా. అయితే కొంచెం కడిగకూడదు మిమ్మల్ని అడిగి కడిగినా అది పోదు. కడిగిచ్చింది సరిపోదు కదా. ఉప్పొర్లింది లేదు, మీరు వచ్చిన కడిగనే పెడుతుంది కదా. అది ఉప్పొర్లింది లే పోదన్న పాత ఎప్పుడు. ఇది ఇది తెచ్చేసిన ఈరోజు కొత్త ఇప్పుడు తెచ్చేసాను. ఇది పోయింటే నేను క్లోజ్ చేసి ఉంటలేదు శుభ్రంగా. పోయిందిలే స్విచ్ అని. ఇప్పుడు దానికి ఉపయోగం ఉండదులని తీసేసి అవతల పక్క వేయాలంటే ఇబ్బంది. అవతల మళ్ళీ ఎందుకు లేదు, అవతల వేసే బదులు కిట్లను తీసుకొని పెట్టుకొని నైట్ టైంలో అయితే ఒక ప్లగ్ తీసి వదిలేసి ప్లగ్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంటే పోయేది ఏముంది. అంటే ఈ నుంచి దోమలు వస్తాయి, ఏం రావాలి. వస్తాయి పురుగులు దోమలు ఎందుకు రావు. కొత్త డిష్ వాషర్ తెచ్చినా ఫ్రిడ్జ్ జరిగిందేమో, అందుకే చెడిపోయి. నన్ను కూడా మార్చండి అని చెడిపోయింది అతన్ని. అదే కదా కొత్తది వాషింగ్ డిష్ వాషర్ తెచ్చిండ్రు, నన్ను ఎందుకు కొత్తది తేలానేమో. అదే అలిగినట్టుంది నిజంగా. రోజు బాగానే పనిచేస్తే నిన్నటి నుంచి ఎక్కువ కావట్లేదు. ఇప్పుడు ఇది ఫిట్ చేసి పోయిందా, ఇది బాగా చేసి పోయిందా. అది కొంచెం వస్తుంది, నిన్న ఇంత కూడా లేకుండా అంత. అవి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అని తీయనగా తీయలేదు, ఎన్ని చెడిపోవు. ఇగో ఇక్కడ నీళ్ళు చూడన్న చూడలేదా, ఇగో ఎన్ని చెడిపోవు. ఇగో నీళ్ళు ఇక్కడ నిన్న లేవు, ఈ రోజు ఇప్పుడు నేను పొద్దున అదే మీరు ఐస్ కర్రీకి నీళ్ళు వస్తారా, అందుకు వచ్చినట్టు. ఎట్లా ఎన్ని కవర్లు పెట్టుకుండా బట్టి సరిపోయింది, లేకుంటే అది తడిసి ముద్దయి మొలకలు వచ్చేది. తీసి పార వస్తుంది. ఏం చెప్పిండు ఫ్రిడ్జ్ వాడు కూలీలు కావట్లేదంటే గడ్డ కట్టింది, రేపు చూసాలు అని పోయినాడు. రేపు చూసాను. అది మొన్న ఇది ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, నాకు ఆ రోజు డౌట్ వచ్చింది. ఏంటమ్మా ఎప్పుడు ఫ్రిడ్జ్ ఇట్లా నీళ్ళు రాదే, ఎందుకు వచ్చినాయి అనుకున్నాం మొన్న. అది నేనే చూస్తే అసలు కూలే లేదు, మొత్తం ఇక్కడ అసలు కూల్ లేక అంత నీరు కాదు అని ఆవిరి పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది, నిన్న ఇంత కూడా లేదు అసలు. ఇప్పుడు ఈ మాత్రం ఉంది, ఒక రకంగా ఉంది ఇప్పుడు ఇక్కడ. నిన్న ఇంత కూడా లేదు అసలు. అదే కదా ఇది కొత్త తెచ్చిందని వారసాన్ని అలిగినట్టుంది. ఇది అది లేగానే ఇది పోయిందంటే ఎట్టుందో చూడు. ఇప్పుడు మార్చడానికి డబ్బులు కావద్దమ్మా.